హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ మిస్ గాయత్రి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. వెళ్తున్నాను జాబ్కి. మెట్రోకి వచ్చేసిన. సో ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో నుంచి ఇది వ్యూ. మెట్రోలో అయితే అసలు ఇంత ప్లేస్ లేకుండా అయిపోయింది. వెళ్ళి కూర్చుందాం అంటే కూడా వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. సో ఇది వచ్చేసి వాళ్ళ నా అవుట్ఫిట్ అనమాట. నేను మ్యాక్సిమం అయితే డ్రెస్సెస్ మీషోలోనే బుక్ చేసుకుంటా. అంత వాంటెడ్గా అయితే ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మాత్రం ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్స్ అయినప్పుడు తీసుకున్నాను. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే సేమ్ యాజ్ యూజువల్ గూగుల్ నుంచి లాగిన్ అయ్యి పేషెంట్స్ అపాయింట్మెంట్స్ లాగిన్ చేయాలి. సో వాటర్ తాగడంతో నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా లాగిన్స్ లాగౌట్స్ ఉంటాయి కదా. Treasure a burst of happiness. అండ్ అగైన్ సేమ్ చాలా వరకు అయితే పేషెంట్స్ వల్ల మేము రాలేము అని చెప్పి అపాయింట్మెంట్స్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. కొంతమంది పేషెంట్స్ అయితే లాస్ట్ మినిట్లో క్యాన్సిలేషన్స్ అనేది చెప్తారు. ఆ టైంలో మేము ఆగాల వద్దా అని చెప్పి డౌట్ తోటే సగం ఆగిపోతాం మేమైతే. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని థెరాబ్యాండ్ తెచ్చుకొని ఇక్కడ నా దగ్గర పెట్టుకోవాలి. అవి వచ్చేసి లోపల మేడం ఆఫీస్ రూమ్లో ఉంటాయి. సో తన రూమ్లోకి వెళ్ళి పోయి తీసుకొని మీకు చూపిస్తాను. అదండి ఒక నిమిషం అవి ఎలా ఉంటాయో. సో ఇవే ఆ థెరాబ్యాండ్స్ వచ్చేసి ఇవి స్ట్రెచ్చింగ్కి యూజ్ అవుతాయి. నాకు తినాలనిపించినప్పుడల్లా ఏదో ఒకటి నోట్లో వేసుకుంటుంటాను స్నాక్స్. అగైన్ మా డాక్టర్ వచ్చేసింది. సో తిన పేరు వచ్చేసి డాక్టర్ మేఘన. పేషెంట్స్ లేనప్పుడు లేకపోతే ఒకేసారి హెక్టిక్ టైం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ పక్కన కూర్చుంటుంటుంది, రిలాక్స్ అవుతాడు డాక్టర్ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక పేషెంట్ కాల్ చేసింది తన అపాయింట్మెంట్ క్యాన్సిలేషన్ కోసము. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. సో ఇవాళ మేము టిఫిన్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము. మార్నింగ్ వచ్చేటప్పుడు తినలేదు, లేట్ అయిపోతుందని చెప్పి. సో ఇదే మా ముచ్చట. ఏం లేవు, ఏ పేషెంట్ ఎట్లా మాట్లాడతారు, ఎట్లుంటారు. మొన్న ఒక పేషెంట్ మస్తు విసిగిచ్చింది, ఆ గురించి మాట్లాడుకుంటున్నాం మేము. అండ్ ఇంకో పేషెంట్ వచ్చేసిందంటే అసలుకి రెస్పాన్సిబిలిటీ ఉండదు. వస్తుంది, కూర్చుంటుంది, చేయించుకోవాల్సినవన్నీ ఎక్సర్సైజ్ చేసుకుంటుంది, అయిపోయి వెళ్ళిపోతుంది. అపాయింట్మెంట్స్ కూడా చెప్పదు ఆమె. అలా ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని పేషెంట్స్ వస్తారు పాపం, వాళ్ళంతకు వాళ్ళే జిమ్లోకి వెళ్తారు, జిమ్ చేసుకుంటారు, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటారు. డాక్టర్ని అప్పుడు పిలువమని చెప్పి అని అంటారు. వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు డాక్టర్ని పిలువమని చెప్పి అని అంటారు. కానీ కొంతమంది పేషెంట్స్ అయితే రాడు ఫస్ట్ డాక్టర్ని పిలవండి, ఇంతసేపు వెయిట్ చేయాలి నేను అన్నట్టు మాట్లాడతారు. అక్కడ కొంచెం వచ్చేస్తుంది కోపం, అంతే. కాకపోతే మనం పేషెంట్స్కి ఎదురు చెప్పొద్దు, అంతే. నాకేమో ఇక్కడ బోర్ కొట్టి ఇంకా పేషెంట్స్ లేరు,
నా పక్కన ఒక పేషెంట్ ఉంది కదా, తను ఎక్సర్సైజ్ చేసుకుంటుంది. ఇంకా పేషెంట్స్ ఎవరు లేరు అండ్ డాక్టర్స్ కూడా ఒక పర్సనే కదా. ఇక సినిమా చూద్దామని చెప్పి సినిమా పెట్టుకొని చూస్తున్నా. 'హౌస్‌ఫుల్ 5' బాగుంది సినిమా అయితే. కామెడీ ఉంది బాగానే. అగైన్ బ్యాక్ టు హోమ్. టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది. అయిపోయింది. అసలు నేను ఈ టైంకి వెళ్తే మా మమ్మీ వాళ్ళు అయితే షాక్ అవుతారు. ఏంది ఇంత తొందరగా అయిపోయిందా నీ పని అని చెప్పి. అంతే, పేషెంట్స్ ఉంటే ఉంటాం, లేకపోతే అయిపోతే వెళ్ళిపోతాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్ గాయత్రి.